తన పాట మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పదునెక్కించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు మిత్రుడు సాయి చంద్కు నివాళులర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. రాష్ట్ర గిడ్డంకుల సంస్థ చైర్మన్ గా కొనసాగుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం ప్రజలను చైతన్యపరిచారని గుర్తు చేశారు. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయిందన్నారు. ఉద్యమంలో యువకుడిగా, గాయకుడిగా, అలాగే పునర్నిర్మాణంలో సైతం సాయిది విస్మరించలేని పాత్రని అన్నారు. ఇక సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. నాతో సహచర ఉద్యమకారుడు, గాయకుడు, ప్రజా గాయకుడు, ఉద్యమ గాయకుడు, కవి, రచయిత. తెలంగాణ ఒక ఉద్యమ బిడ్డని, ఒక గొప్ప కళాకారుని కోల్పోయింది. నిజంగా కేసీఆర్, కేటీఆర్ లేని సభ లేదు. సాయి చంద్ ఇవాళ ఈ లోకాన్ని విడిచి ఆకస్మిక మరణం, అకాల మరణం చెందడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఒక మిత్రుని, ఒక సహచరుని, ఒక ఉద్యమకారుని కోల్పోయిన అసలు నమ్మలేకపోతున్నాం. సాయి చంద్ ఇవాళ ఈ లోకాన్ని విడిచిపోయేటు అనే ఆ యొక్క నిజాన్ని నమ్మలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. నిజంగా భవిష్యత్తులో సాయి చంద్ లేని కేసీఆర్ సభను, కేటీఆర్ గారి సభను ఊహించుకోలేదు. మరి సందర్భంలో వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఈ విషాదాన్ని